జగన్ సంతకం పెట్టినా అతిగతి లేని పొట్టెపాళ్లెం కలుజు వంతెనను కూటమి పాలనలో పూర్తి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ తెలిపారు. దశాబ్దాల కల అయిన కలుజు పైవంతెన నిర్మాణానికి కూటమి శ్రేణులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో జలదీక్ష చేసిన బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడలేదని కోటంరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారని చెప్పారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా, తప్పకుండా సాధిస్తానని. సాధించలేకపోయినా 2019లో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అధికారం వచ్చింది. కౌంటింగ్ పూర్తయిన 13 రోజున అప్పటి ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా. 3.5 సంవత్సరం అతిగతి లేదు. ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చారు. పొట్టేపాళెం బ్రిడ్జి 4,80,00,000 రూపాయలతో 8 నెలల్లో ఇది పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాళెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఆయన తీసుకొచ్చారు. శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకుండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి. ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్ ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్ లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే.